ఉజ్వల జీవితం ప్రేక్షకులకు స్వాగతము. అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. మనం నేర్చుకోవటం అనేది ఎలా జరుగుతుంది? నిరంతరం అభ్యసనం అనేది చాలా ముఖ్యం. నేర్చుకోవటం అనేది జరగకపోతే నేర్చుకోవటం అనేది కంపల్సరీగా జీవితాంతం జరగాలి. ఇదంతా ఒక ఎత్తు అయితే దీనికి మనకు పరీక్షలు ఉండవు, దీనికి మనకు మార్కులు వేసేది కూడా ఉండదు. అయితే నేర్చుకునేది గుర్తుపెట్టుకోవాలి, దాన్ని పరీక్షలో రాయాలి, దాని మార్కులు పొందాలి. అలాంటి విద్యార్థులు నేర్చుకోవటం ఎలా అనే అంశాన్ని ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, వీడియోని ముందుగా లైక్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి వీడియోలు మనకి వస్తుంటాయి కాబట్టి మరి వీడియో సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి వీడియోలు మీకు వచ్చే అవకాశం ఉంటుంది, ఎక్కువగా మీకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి బెల్ ఐకాన్. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్తే నేర్చుకోవడం ఒక 6 పద్ధతుల్లో మనం నేర్చుకుంటాం. విద్యార్థిగా ఒక 6 పద్ధతుల్లో నేర్చుకుంటాం. ముందుగా అసలు వినడం ఎట్లా జరుగుతుంది? మనకి వినడం ముఖ్యం. ఇక్కడ వినడంలో 2 రకాలుగా చెప్పుకోవచ్చు మనం. యాక్షన్ లెర్నింగ్, యాక్టివ్ లెర్నింగ్. ఒక పని చెప్పగానే ఆ పని పూర్తి అయిపోగానే నమ్ముతాం, ఆ పని పూర్తి అయిపోగానే దాని గురించి గుర్తుపెట్టుకోం. అప్పుడు శ్రద్ధగా వినాలి. దట్ ఈస్ కాల్డ్ యాక్టివ్ లెర్నింగ్. యాక్టివ్ లిసనింగ్. మనస వాచ కర్మణ అంటే మనసంతా ఒక్కడ పెట్టుకొని చెవులు ఖచ్చితంగా టీచర్ వైపు ఉండి బోర్డుకి వెళ్ళి చూస్తూ జాగ్రత్తగా విన్నట్టయితే అది యాక్టివ్ లెర్నింగ్ అవుతుంది. నేర్చుకోవడానికి ఫస్ట్ లిసనింగ్ అనేది నేర్చుకోవటం మంచిది. లిసనింగ్ గురించి నేర్చుకోవాలి. ఇక మీకు అసలు గుర్తుపెట్టుకోవటం ఎలాగా, నేర్చుకోవటం ఎలాగా అనే అంశాల్లో ఒక 6 అంశాలు నేను తెలియజేస్తాను. ఎలా గుర్తుపెట్టుకుంటాం? అమ్మ అనగానే ఏం గుర్తొస్తుంది మనకి? మాకు మోస్తమా ఎలా గుర్తొస్తా రాదు కదా. అమ్మ ఇమేజ్ గుర్తొస్తుంది, అక్క చెల్లి ఇమేజ్ గుర్తొస్తుంది, స్నేహితులు ఇమేజ్ గుర్తొస్తుంది, మనం అనుకున్న హీరో, మనకు ఇష్టమైన హీరో లేదా హీరోయిన్ ఎవరున్నా సరే వాళ్ళ ఇమేజెస్ గుర్తొస్తే తప్పితే వాళ్ళ పేర్లు గుర్తురావు. అలాగనే చదువుకునేటప్పుడు మీ కొన్ని అంశాలని ఇమేజ్ రూపంలో మన మైండ్కి అదే ఇమేజ్ రూపంలో గుర్తుపెట్టుకోవటమే అవసరం. కంప్యూటర్ మనం ఏ రకంగా ఇచ్చినా సరే అది దాన్ని బైనరీ సిస్టంలోకి మార్చుకొని 010101 మార్చుకొని దాన్ని చేస్తుందో మన మైండ్ కూడా ఇమేజెస్ చేస్తుంది. ఇమేజెస్ని ఫామ్ చేసుకుంటుంది. ఇమేజెస్ని ఫామ్ చేసుకుని ఆ ఇమేజ్ని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తుంది అనమాట. తర్వాత రెండోది యాక్రోనిమ్. ప్రతి అంశాన్ని మనం చెప్పుకునేటప్పుడు ఏదైనా గుర్తుపెట్టుకోవాలనుకుంటే యాక్రోనిమ్ ద్వారా గుర్తుపెట్టుకోవటం, గుర్తుల ద్వారా గుర్తుపెట్టుకోవటం. అంటే ఒక అంశంలో ప్రతి మొదటి అక్షరాన్ని గుర్తుపెట్టుకొని ఇప్పుడు ఏం చెప్పచ్చు అంటే భజన అని చెప్పచ్చు. భజన అనేది ఈ యొక్క మొఘల్ చక్రవర్తుల యొక్క పేర్లు యొక్క మొదటి అక్షరాలు. బాబర్, హుమాయూన్, జహాంగీర్ ఇట్లా పేర్లు అనమాట. సో అలా గుర్తుపెట్టుకుంటే ఒక అంశం యొక్క మొదటి అక్షరాన్ని గుర్తుపెట్టుకుని వాటి ద్వారా ఒక అక్షరం తయారు చేసుకుంటే ఆ అంశం అంతా గుర్తురావడానికి అవకాశం ఉంటుంది. మైండ్ మ్యాపింగ్ అంటే ఏదైనా ఒక అంశం చూసుకుంటే మనకి ఎక్కువ గుర్తుపెట్టుకోవాలనుకుంటే మైండ్ మ్యాప్ చేసుకోవచ్చు. ఉదాహరణకు రక్త ప్రసరణ వ్యవస్థ ఉందనుకుందాం. రక్త ప్రసరణ వ్యవస్థ మైండ్ మ్యాప్ చేసుకున్నట్టయితే రక్త ప్రసరణ వ్యవస్థ ఉంటాయి, మనకి గుండె ఉంటుంది, దమనులు ఉంటాయి, సిరలు ఉంటాయి, ఊపిరితిత్తులు ఉంటాయి, దమ్మలు. ఇలాగా ఆ మైండ్ మ్యాప్ గుర్తుపెట్టుకుంటే ఖచ్చితంగా అలా గుర్తుపెట్టుకునే అవకాశం ఉంటుంది అన్నమాట. ప్రతి అంశాన్ని మైండ్ మ్యాప్ ద్వారా మనం గుర్తుపెట్టుకోవచ్చు. కీ నోట్స్ ద్వారా మనం గుర్తుపెట్టుకోవచ్చు. కీ నోట్స్ అని అంటే ఏదైనా ఒక అంశం, పెద్ద అంశం ఉందంటే అందులో కొన్ని ముఖ్యమైన కీ పాయింట్లు గుర్తుపెట్టుకొని ఆ కీ పాయింట్ల ద్వారా ఆ స్టోరీ మొత్తాన్ని మనం చెప్పాలి. ఐదోది టీచింగ్ అదర్స్ అని అంటే ఏంటంటే మనం నేర్చుకున్న దాన్ని ఇతరులకు చెప్పడం అని అర్థం అనమాట. ఇక్కడ నేర్చుకునే అంశాన్ని ఇతరులకు చెప్పడం ద్వారా 100% గుర్తుపెట్టుకోవచ్చు. వినడం 20% అయితే, చదవటం ఒక 30% అయితే, వినడం చదవడం 50% అయితే, టీచ్ చేయడం ద్వారా గుర్తుపెట్టుకునేది 100%. మీరు నేర్చుకున్న అంశాన్ని మీ అమ్మ వాళ్ళకి చెప్తే ఎక్కువ కాలం గుర్తుండిపోయే అవకాశం ఉంటుంది, దాని అవగాహనతో చెప్పుకునే అవకాశం ఉంటుంది, దాన్ని మర్చిపోరు అనమాట. 100% మీకు గుర్తుంటుంది. రిపీట్ అండ్ రివిజన్. మనం నేర్చుకున్న అంశాన్ని మర్చిపోవటం అనేది మనకు తెలుసు. ఎబ్బింగా సూత్రంలో చెప్తారు. 40 అంటే మనం విన్న తర్వాత చూసిన తర్వాత చదివిన తర్వాత నేర్చుకున్న తర్వాత మనం మొదటి 30 నిమిషాల్లో 47% మొదటి గంటలో 67% మర్చిపోతాం. 6 రోజులకి 70% మర్చిపోతాం. 1 మంత్కి 79% మర్చిపోతాం. కాబట్టి మర్చిపోకుండా ఉండడానికి రిపీట్ అండ్ రివిజన్ చేయాలి. రిపీట్ అంటే నేర్చుకున్న తర్వాత ఒక అర్ధగంటకి మళ్ళీ ఒకసారి చూసుకోవాలి, తర్వాత మళ్ళీ ఒక రోజు తర్వాత ఒకసారి చూడాలి, మళ్ళీ వారం తర్వాత ఒకసారి చూడాలి, మళ్ళీ 1 మంత్ ఒకసారి చూసుకుంటే ఇలా రిపీట్ అండ్ రివిజన్ చేసుకుంటూ పోతే ప్రతి అంశం మీకు గుర్తుండే అవకాశం ఉంటుంది.
సో ఇలా ఈ 6 అంశాలు నేర్చుకొని ఈ 6 అంశాల ద్వారా మీరు నేర్చుకోవడం చేస్తే మీరు నేర్చుకున్న ప్రతి అంశం చక్కగా గుర్తుపెట్టుకోవడం జరుగుతుంది. గుర్తుపెట్టుకున్న ఎగ్జామ్లో 100% మార్క్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇమాజినేషన్, యాక్రోనిమ్స్, తర్వాత మైండ్ మ్యాపింగ్, నోట్స్, టీచింగ్ అదర్స్, రిపీట్ అండ్ రివిజన్. ఈ 6 అంశాలను గుర్తుపెట్టుకొని మంచిగా ఎగ్జామ్స్ రాసి మంచి మార్కులతో పాస్ అయ్యి మీరు మరి పరీక్షల్లో మంచి మార్కులు పొంది మీరు మీ జీవితాన్ని బాగా ఉన్నతంగా తీర్చిదిద్దుకుంటారని ఆశిస్తూ ఈ వీడియోని ఎవరు చూసినంత ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో కలుసుకుందాం. ధన్యవాదాలు.